అనేక సంవత్సరాల నుంచి దాదాపు 1979లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రారంభమైన తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాల నలుదిశల నుంచి పలు రాష్ట్రాల నుంచి తెలంగాణ వాదానికి సంఘీభావంగా వివిధ రూపాలలో వివిధ సంస్థల సహకారంతో కొన్ని వేల మంది తెలంగాణ ఎన్ఆర్ఐలు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంఘీభావంగా అనేక ప్రదర్శనలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముందుగా మీకు అందరికీ కూడా అభినందనలు. ఫ్రెండ్స్, చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, మేము ఎక్కడనో వేరే దేశాలలో ఉన్నాం, ఉద్యమంలో ప్రత్యక్షంగా మేము పాల్గొనలేకపోతున్నాం అనే ఒక ఫీలింగ్ ఎవరికైతే ఉన్నదో అదేమీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూపెడుతున్న ఈ స్ఫూర్తి కూడా చాలాసార్లు ఉద్యమ ఆటుపోట్లకు గురైనప్పుడు ఒక ఆక్సిజన్ లాగా అక్కడ ఉద్యమకారులకు మీ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఎవరు బాగా ఉద్యమానికి సహకరిస్తారు, ఎవరు చేసేది కరెక్ట్, 24 గంటలు ఫుల్ టైం చేసేవాళ్ళు గొప్ప వాళ్ళ, లేకుంటే ఇటు ఉద్యోగము కుటుంబం చూసుకుంటూ ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు గొప్ప వాళ్ళ, ఇవన్నీ ఒక 2500 సంవత్సరాల కింద బుద్ధుడు పరిష్కరించాడు. బుద్ధుని దగ్గర, గౌతమ బుద్ధుని దగ్గరికి ఆయన శిష్యుడు ఆనందుడు అని వచ్చి మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు, వాళ్ళ గుణగణాలు ఏందని అడిగినప్పుడు మనుషుల్లో నీచులు ఉంటారు, ఉత్తములు ఉంటారు, అంటే పురుషోత్తములు కూడా ఉంటారు అని చెప్పాడు. ఏంది వాళ్ళ మధ్య తేడా అంటే కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకొని సమాజాన్ని ఏమాత్రం పట్టించుకునేవాడు నీచుడు అని అన్నాడు ఆయన. రెండవది, సమాజం కోసము అన్నిటినీ త్యజించి సర్వసంగ పరిత్యాగిగా మారేవాడు ఉత్తముడు అన్నాడు. పురుషోత్తముడు ఎవరు అన్నప్పుడు సర్వసంగ పరిత్యాగం చేయకుండా ఇటు సంసారాన్ని సాగరాన్ని ఈదుకుంటూ అన్ని కష్టాలను భరించుకుంటూ కుటుంబ సభ్యుల అవసరాలను కూడా తీర్చుకుంటూ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉద్యోగ నిర్వహణ కూడా చేస్తూ సమాజం కోసం ఎవరైతే పనిచేస్తారో వాడు పురుషోత్తముడు అన్నాడు. ఇదేంటి అసలు, మీరు సర్వసంగ పరిత్యాగం చేసేవాడు గొప్పవాడు కదా, కుటుంబాన్ని పట్టించుకుంటూ ఉద్యమం చేసేవాడు సమాజం కోసం పనిచేసేవాడు ఎట్లా పురుషోత్తముడు అవుతాడు అంటే, సర్వసంగ పరిత్యాగం చేసేవాడికి ఏ బాధ్యతలు ఉండవు కాబట్టి అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఎవరైతే ఈ సమాజం కోసం తప్పిస్తారో వారు ఉత్తముల కంటే గొప్పవారు అని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో పాల్గొంటున్న మాలాంటి వాళ్ళమంతా ఉత్తమం అయితే మీరు మీ పనులలో ఉంటూ ఉద్యమాన్ని పట్టించుకుంటూ ఇక్కడెక్కడన్నా ప్రవాస ప్రాంతాలలో మీరు తెలంగాణ గురించి ఆలోచిస్తున్నవారు మాకంటే గొప్పవారు, మీరు పురుషోత్తములు అని చెప్పి చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ఓకే, యా ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజెంట్ కాంటెక్స్ట్లోకి వెళ్దాం. అంటే రాబోయే 40-45 మినిట్స్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను, ఒకవేళ హాఫ్ అన్ అవర్. అందులో చాలా విషయాలు వస్తాయి. ముందుగా అందరూ ఆలోచిస్తున్న అంశం మీద ఫస్ట్ మాట్లాడతాను. ఈ మధ్య కొద్ది రోజుల నుంచి తెలంగాణ సమస్యను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఎన్నడూ తెలంగాణ మాట్లాడని యోధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన చేసి స్టేజ్ మీదకి వచ్చి తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవడం అనేది ఏదైతే ఉన్నదో ప్రజల్లో ఒక రకమైన మళ్ళీ నమ్మకాన్ని, ఒక హైప్ను క్రియేట్ చేస్తున్నది. మళ్ళీ తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది అని. నిజాం కాలేజ్ సభతోని వచ్చిన ఈ ఊపు ఏదైతే ఉన్నదో, మొన్న సిడబ్ల్యూసి దీని మీద ఆలోచిస్తుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక అనుమానాలకు తావిచ్చే విధంగా మళ్ళీ పరిస్థితులు తయారైనాయి. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇస్తుందా? కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే ఇవ్వక తప్పదు అని ఒక వర్గం బలంగా వాదిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర ఉన్నది కాబట్టి 1948లో స్వతంత్ర దేశంగా ఉన్న హైదరాబాద్ మీద ఇండియన్ యూనియన్ సైన్యాలను నడిపించి దురాక్రమణ చేసిన నాటి నుంచి ఇప్పటిదాకా ఒక నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది.
నాకు తెలిసి కొన్ని లక్షల మంది కాంగ్రెస్ దుర్మార్గాలకు దౌష్టికాలకు బలైపోయారు తెలంగాణలో. అది ఏ రూపంలోనే కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్లు కావచ్చు, హక్కులను అణచివేయడం కావచ్చు, అన్యాయంగా తుపాకీ కాల్పులకు బలి చేయడం కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాల వల్ల అసహనంతో నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కావచ్చు, తిండి దొరకక ఆకలి చావులకు బలైన వాళ్ళు కావచ్చు, పంటలు పండక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయి, కొంత తెలుగుదేశం ఖాతాలో కూడా వెళ్తాయి. ఈ పాలక వర్గాలు మొదటి నుంచి కూడా తెలంగాణకు ఉద్ధరించింది ఏమీ లేకపోగా సర్వం దోపిడీ చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో తమ పోరాటాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అది ఒకసారి తెలంగాణ ఉద్యమ రూపంలో రావచ్చు, రెండవసారి అది నక్సలైట్ రూపంలో రావచ్చు, మూడోసారి హక్కుల ఉద్యమ రూపంలో రావచ్చు, నాలుగోసారి దళిత పోరాటాలు బహుజన పోరాటాల రూపంలో రావచ్చు, మళ్ళీ దశలో తెలంగాణ ఉద్యమ రూపంలో రావచ్చు. అది ఆత్మగౌరవ పోరాటం కావచ్చు, అది తెలంగాణ స్వాతంత్ర పోరాటం కావచ్చు. బట్ ఈ 6-7 దశాబ్దాలుగా ఎన్నడూ కూడా తెలంగాణలో ప్రశాంతత లేదు. కేవలం ఒక 10-15 సంవత్సరాలు మాత్రమే ఒక జనరేషన్ కొంత చదువుల మీద కేంద్రీకరించి కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. ఆ జనరేషనే మీరు. కేవలం ఒకే 10 సంవత్సరాల కాలం ఆ స్వేచ్ఛ అనేది మనకు వచ్చింది. ఇక మిగతా కాలం అంతా పోరాటాలు, ఉద్యమాలు, అన్ని త్యాగం చేసి ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు మనకి. సో ఇవాళ చూసినట్టయితే ఏంటంటే ఇక తెలంగాణ రాకపోతే బ్రతికే లేదు అనే ఒక అభిప్రాయం ప్రధానంగా బలపడ్డది. ఈ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఈ వికృత రాజకీయ క్రీడ ఇది మరింత మందిని బలి తీసుకుంటుందా, లేకుంటే ఆత్మహత్యలను బలిదానాలను ఆపే దిశలో తెలంగాణ కోసం నిర్ణయం తీసుకుంటారా అనేది ఎవరికి అంతుపట్టని విధంగా ఉంది. నాకైతే 50-50 ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, ఇవ్వకపోవడానికి కూడా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకు ఈ నాటకం నడిపిస్తున్నారు అని అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక 2 నెలల పాటు ఇస్తున్నారు అనే ఒక భ్రమలో మనల్ని పెట్టి గ్రామాల్లోకి స్వేచ్ఛగా కాంగ్రెస్ నాయకులు పోయి తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి, ప్రజలను మరోసారి వంచడానికి, తమ పట్టును సాధించుకోవడానికి ఈ డ్రామా చేస్తున్నారేమో అనేది బలంగా నమ్ముతున్నాం. ఒకవేళ వాళ్ళు తెలంగాణ ఇవ్వదలుచుకుంటే సిడబ్ల్యూసికి పంపాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సిడబ్ల్యూసి గతంలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు రాత్రి సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్నే చిదంబరం ప్రకటించాడు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అందులో భాగస్వామిగా ఉండే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమే లేదు. డిసెంబర్ 9 నిర్ణయానికి ముందు చాలా ఎక్సర్సైజ్ జరిగింది. అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా దాదాపుగా చెప్పడం జరిగింది. ఆ అభిప్రాయాలను రోషయ్య గారు ఢిల్లీకి తీసుకుపోయి చెప్పిన తర్వాతనే తెలంగాణ మీద కోర్ కమిటీ కూర్చున్నది, తర్వాత సిడబ్ల్యూసీ కూర్చున్నది, అంతకంటే ముందు కేంద్ర కమిటీ సబ్ కమిటీ కూర్చున్నది. ఇన్ని ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఆ నిర్ణయం అట్లే అమల్లో ఉంది. ఇప్పటి వరకు ఆ నిర్ణయాన్ని రద్దు చేసినట్టుగా ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. డిసెంబర్ 23 నాటి ప్రకటనలో సిచ్యువేషన్ ఇది ఆల్టర్డ్ అన్నారే తప్ప డిసెంబర్ 9 నాటి నిర్ణయం అమలు జరగదు అని చెప్పలేదు. దాని నుంచి వెనక్కి పోయినాము అని చెప్పలేదు. రాజకీయ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పిన వాళ్ళు రాజకీయ ప్రక్రియను ఆపినాము అని చెప్పలేదు. కన్సల్టేషన్స్ కొనసాగుతాయన్నారు తప్ప తెలంగాణను ఇవ్వట్లేదు అని ఎన్నడూ చెప్పలేదు. ఆ ప్రకటన భారత ప్రభుత్వం తరఫున చేసింది చిదంబరం. నెక్స్ట్ డే పార్లమెంట్లో, లోక్సభలో ప్రణబ్ ముఖర్జీ, రాజ్యసభలో చిదంబరం, చట్టసభల్లో తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేశారు. ఇవాళ ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రతి వ్యక్తి జేబులో కరెన్సీ నోటు పెట్టుకొని బయటకు వెళ్తాడు స్వేచ్ఛగా. ఏంటంటే జేబులో నోటు ఉంటే ఏమైతుందంటే ఒక ధైర్యం ఉంటుంది. నేను ఈ నోటు మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. సరే ఇది డాలర్, బట్ భారత ప్రభుత్వం ప్రకటించే నోట్లు కూడా ఇట్లే ఉంటాయి. ఈ నోటు మీద ఏముంటుంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఏం శాంక్టిటీ ఉంటుంది? 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి మారేవాళ్ళు కదా. కానీ దానికి పైన ఏముంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటుంది. మీరు చూడండి, ఆ ప్రతి నోటు మీద గ్యారంటీడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది.
ఆ నమ్మకంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇచ్చింది కాబట్టి రేపు ఎక్కడికి పోయినా ఈ నోటు చెల్లుతుంది, కూరగాయలు కొనుక్కోవచ్చు, మందులు కొనుక్కోవచ్చు, బస్సు ఎక్కొచ్చు, టికెట్ కొనుక్కోవచ్చు, ఒక ధైర్యం నమ్మకం ప్రజల్లో ఉంటుంది. మరి భారత ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉన్న మనకి తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేసి మాట తప్పినట్టయితే రేపు ఎవరైనా ధైర్యంగా ఈ నోటును జేబులో పెట్టుకొని తిరగలుగుతారా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తాం. ఎందుకు చెప్తామంటే మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి అత్యంత ఎక్కువ మంది జనాభా ఉన్న భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆకాంక్షలను గౌరవించాలన్నా వద్దా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏనాడు కూడా ప్రజల సమస్యల కోణంలో నుంచి పరిష్కరించిన దాఖలాలు లేవు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల విభజన కావచ్చు, పునర్విభజన కావచ్చు, లేనట్టయితే రకరకాల నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ అవసరాల కోసం తీసుకుంటారు. పార్టీ జమా ఖర్చులే తప్ప ప్రజల గురించి ఆలోచించిన పాపాన్ని ఎన్నడూ పోలేదు. ఇవాళ కూడా తెలంగాణ సమస్యను ఇంతమంది బలిదానాలు చేసుకున్న తర్వాత కూడా, ఇంత వనరుల దోపిడీ జరిగి ఒక ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోయిన పరిస్థితుల్లో మరో స్వాతంత్ర పోరాటానికి ఇక్కడ మనం సంసిద్ధమైన తర్వాత కూడా ఇంత సోయి లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇస్తే లాభమా, తెలంగాణ ఇవ్వకపోతే ఏం నష్టము, ఈ లెక్కలే ఇవే జరుగుతున్నాయి తప్ప మరి ప్రజలకు మాట ఇచ్చినాము, భారత ప్రభుత్వం తరఫున ప్రకటన చేసినాము, ఆ ప్రకటన పార్లమెంట్లో కూడా చేసినాము, కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్నడో 8 ఏళ్ల కింద 9 ఏళ్ల కింద అబ్దుల్ కలాం లాంటి ఒక గొప్ప రాష్ట్రపతి ఆయన నోటితోని పార్లమెంట్లో చెప్పించినాము, పార్లమెంట్లో కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా ప్రకటించినాము, ఆ పేరుతో ప్రజల్లోకి పోయి ఎలక్షన్లలో ఓట్లు అడిగినాము, రెండోసారి ఎలక్షన్లలో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించినాము. మరి కేసీఆర్ దీక్ష సందర్భంగా, ప్రజా ఉద్యమాల సందర్భంగా తెలంగాణను ప్రకటించినాము, కనీసం దీన్ని అమలు జరుపుదామనే సోయి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది. సరే, ప్రజలు చేయాల్సినంత చేశారు. సకల జనుల సమ్మె లాంటి ఒక అద్భుతమైన పోరాటం ప్రపంచంలోనే ఎక్కడ జరిగి ఉండదు. నాకు తెలిసి చాలా విప్లవాలను నేను స్టడీ చేశాను. అది ఫ్రాన్స్ విప్లవమే కావచ్చు, ప్యారిస్ కమ్యూనే కావచ్చు, అది రష్యా విప్లవమే కావచ్చు, చైనా విప్లవమే కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటమే కావచ్చు. ఎక్కడ కూడా ఒక 50% మించి ప్రజలు పోరాటాల్లో పాల్గొన్న సందర్భం లేదు. ఓ 10%, 15% పాల్గొన్నారు. కానీ సకల జనుల సమ్మెలో ఏ గ్రామంలో చూసినా కూడా ఊరు పూరంతా రోడ్ల మీదకి వచ్చింది. దాదాపు 50% కంటే ఎక్కువ ప్రజలు ఏదో ఒక రూపంలో ఆ పోరాటంలో పాల్గొన్నారు. 42 రోజులు ఒక బస్సు నడవలేదు, సింగరేణి బంద్ అయిపోయింది, అన్ని రకాల కార్యాలయాల్లో ఉద్యోగులు బంద్ అయిపోయిండ్రు, మంత్రుల కార్లు నడిపే డ్రైవర్లు కార్లు నడపలేదు, ప్రభుత్వం మొత్తంగా స్తంభించిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళకు చీమ కుట్టినట్టయినా లేదు. ఇవాళ వరకు కూడా ఏంటంటే తెలంగాణ ఇష్యూని వాళ్ళ రాజకీయ చదరంగంలో ఒక వికృత క్రీడగా మార్చారే తప్ప ఇవాళనే సోయి వాళ్ళ లోపల మనకు కనబడట్లేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మరొకసారి ప్రజల్ని వంచడానికే ఈ మధ్య జరుగుతున్న డ్రామా అని చెప్పి అర్థమవుతున్నది. ఒకవేళ తెలంగాణ ఇవ్వాల్సి వస్తే సిడబ్ల్యూసి అవసరం లేకుండానే నేరుగా ఆల్రెడీ కేంద్ర కమిటీ నిర్ణయం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉన్నది కాబట్టి హోమ్ మినిస్టర్కు బిల్లు పెట్టమని చెప్పి హోమ్ మినిస్టర్కి ఒక ఇన్స్ట్రక్షన్ కనుక యూపీఏ ప్రభుత్వం నుంచి పోయినట్టయితే 2 రోజులలో బిల్లు తయారవుతుంది, 4 రోజులలో రాష్ట్రపతి సంతకం అయ్యి అది అసెంబ్లీకి వస్తుంది. ఎమర్జెన్సీ అసెంబ్లీ కాల్ఫర్ చేసినట్టయితే ఓ 2 రోజులలో ఇక్కడ చర్చ జరుగుతుంది. అది అనుకూలంగా ఓట్లు వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా, తీర్మానం ఓడినా, తీర్మానం గెలిచినా, లేకుంటే చర్చ జరగకపోయినా, లేకుంటే చర్చ జరిగి ఓటింగ్ కాకపోయినా రాష్ట్రపతికి మళ్ళీ పంపించాలంటే రాష్ట్రపతి పార్లమెంటు పంపుతాడు. పార్లమెంట్లో 2 రోజులు, లోక్సభలో 1 రోజు, రాజ్యసభలో 1 రోజు దాన్ని చర్చించి మళ్ళీ రాష్ట్రపతికి పంపి ఆ తీర్మానాన్ని చేసి రాష్ట్రపతి పంపినట్టయితే రాష్ట్రపతి దాని మీద ఒక సంతకం పెట్టి 2 గవర్నర్లను నియమించి రాష్ట్రాన్ని విభజిస్తాడు. ఇదంతా కూడా ఏంటంటే ఒక 15-20 రోజుల కార్యక్రమం, అంత మించి దీన్ని సాగదీయాల్సిన అవసరం లేదు. సెకండ్ పార్ట్ ఏముంటుందంటే కుర్చీలు బల్లల దగ్గర నుంచి, అటెండర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దాకా పంపకాలు జరుగుతాయి. దానికి ఎక్కువ టైం పడుతుంది. దానికి 8 నెలలు పట్టవచ్చు, 9 నెలలు పట్టవచ్చు. అది ఎలక్షన్ల తర్వాత కూడా చేసుకోవచ్చు పంపకాల సమస్య. దానికి ఒక ఆర్బిట్రేషన్ కమిటీ ఉంటుంది.
కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆ పంపకాలకు సంబంధం లేదు. పంపకాలు అనేది పోస్ట్ డివిజన్ యాక్టివిటీ. కాబట్టి డివిజన్కి 10-15 రోజుల కంటే ఎక్కువ టైం అవసరం పడే అవకాశమే లేదు. వాళ్ళకి నిజాయితీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏ ఎలక్షన్ కోడ్ కూడా అడ్డం రాదు. ఎందుకంటే డిసెంబర్ 9 నాటి ప్రకటన అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం తరఫున చిదంబరం హోమ్ మినిస్టర్ చేసిన ప్రకటన. ఇదో